హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్‌ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి. బాగున్నారు అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి నేను మీరు చూస్తున్నారు కదా! ములక్కాడ అండ్ కోడిగుడ్డు కర్రీ అయితే వండుతున్నాను. యాక్చువల్‌గా నేనేం చేశానంటే ఫస్ట్ టమాటా, ములక్కాయ మాత్రమే వండుదాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ అనిపించింది ఎగ్స్ కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ వేసా. అంటే నైట్ వండాననమాట ఇది. నైట్ మళ్ళీ ఎగ్స్ ఎందుకులే అని ఆలోచించాను. మళ్ళీ మనకి నోరు ఊరిందనమాట. ఎగ్స్ లేకుండా ఏం తింటాంలే అనిపించింది. సో మళ్ళీ సపరేట్‌గా ఎగ్స్ ఉడకబెట్టేసి అందులో వేసేసుకున్నాను అంతే. అంతేగాని డైరెక్ట్‌గా ఇందులో అయితే నేను వేసి అయితే ఉడికించలేదు. కర్రీ అయితే లాస్ట్‌లోకి వచ్చేసింది అని కొంచెం గ్రేవీ ఉంది అన్నప్పుడు నేను ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకొని వేసేసుకున్నాను. ఇంకా మిగిలిందంతా యాజ్ యూజువల్ అండి. ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఆయిల్‌లో ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అవ్వడం కోసం అందులోకి పసుపుని అలాగే సాల్ట్‌ని కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడే ఇక టిప్ ఏంటంటే ములక్కాయలు ఆ టైంలోనే వేసేసుకోవాలి. అప్పుడు ములక్కాయలు కూడా మంచిగా మగ్గుతాయి అన్నమాట. సో చూసారు కదా! నేనిప్పుడు ములక్కాయలు కూడా వేసేసుకుంటున్నాను. సో అంతే గైస్. ఇక కారం వేసేసుకొని అంటే టమాటాలు కూడా వేసి ఉడికిపోయిన తర్వాత కారం కూడా వేసేసుకొని మంచిగా నేను చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఉడికించుకుంటూ ఉంటాను. ఆ తర్వాత ఎగ్స్ కూడా వేసేసుకుంటాననమాట. సో కమింగ్ టు బిగ్ బాస్ సండే ఎపిసోడ్ అయితే బాగుందండి. కానీ ఒక బ్యాడ్ విషయం ఏంటంటే బేబక్క వెళ్ళిపోయారు. సో బేబక్క వెళ్ళిపోతారని మనం ముందే గెస్ చేసాము. కాకపోతే ఆ 2 డేస్ ఎపిసోడ్‌లో బేబక్క ఉంటే చాలా బాగా బావుంటదనిపించింది నాకు. అంటే సాటర్డే, సండే కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. తన రైట్స్ కోసం తను పోరాడారు కాబట్టి ఉండుంటే గనక హౌస్‌లో ఇప్పుడు చాలా బాగుండేదని నాకైతే అనిపించింది. సో ఇంకా ఏంటంటే గేమ్స్ అనేది పెట్టారండి. ఒక స్టార్ హీరో గురించి చెప్తే పేర్లనేది టీమ్స్ వైస్‌గా డివైడ్ చేశారు. గర్ల్స్ అండ్ బాయ్స్ అనమాట. సో అందులో ర్యాపిడ్ ఫైర్‌గా ఒక స్టార్ గురించి చెప్తే మూవీ నేమ్స్ చెప్పాలన్నారు. అందులో బాయ్సే విన్ అయ్యారు. గర్ల్స్‌కి ఒక పాయింట్ వచ్చిందండి. సో తర్వాత ఒక పర్సన్‌ని సేవ్ చేశారు. అలాగే ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ ఒకటి పెట్టారు. అది షోల్డర్స్, నీస్, బ్యాక్, ఐస్ అని చెప్పేసి. సో అందులో వచ్చేసి అమ్మాయిలు గెలిచారనమాట. నాకు బాగా ఎనర్జెటిక్‌గా అనిపించింది ప్రేరణ గారే. అసలు ఫుల్ ఫన్ మంచిగా ఎనర్జెటిక్‌గా ఉందంటే తనే కనిపించింది నాకు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంత స్పోర్టివ్‌గా ఏది తీసుకోవడం లేదు. అసలు ఎంటర్‌టైన్‌మెంట్ అనేది చాలా తగ్గిపోయింది. చూడాలి, డ్యాన్స్ వచ్చిన వాళ్ళు కూడా డ్యాన్స్ వేయట్లేదు ఎనర్జెటిక్‌గా. సాంగ్ అడిగి వేసిన వాళ్ళైతే బేబక్క, ప్రేరణ ఇంకా వీళ్ళు ఎనర్జెటిక్‌గా వేశారు. ఇంక నాకు తెలిసినంత వరకు. ఆదిత్య ఓం గారు, నిఖిల్ గారికి వచ్చినా వేయలేదు. ఏదో చిన్నగా స్టెప్ ఏశారు. ఆదిత్య ఓం గారైతే అసలు సపరేట్ డ్యాన్స్ అనమాట. నేను ఫన్నీ చాలా బాగా నవ్వేసుకున్నాను. అసలు అంత బాగా అసలు ఆయన వేసే డ్యాన్స్ అసలు భలే అనిపించింది గైస్ నాకైతే. సో నెక్స్ట్ ఇంకో టాస్క్ కూడా జరిగింది. సో అంతేనండి. నచ్చితే లైక్ ఇవ్వండి.